ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి మీకందరికీ మరి దేవుని యొక్క ఆశీస్సులు. నీ శత్రువును కూడా ప్రేమించమని ప్రభువు చెబుతుంటే, సహోదరుడిని జత పనివాడిని కూడా ప్రేమించలేని దౌర్భాగ్య స్థితిలో నేటి క్రైస్తవ్యము ఉన్నది. నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, ఒకరిని ఒకరు దూషించుకుంటూ నాశనానికి మరి పరిగెత్తుచున్నారు. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు, మరి గలాతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము మరి పవిత్ర వచనము మరి 15లో, మీరు జంతువుల వలె ప్రవర్తించుచు ఒకరిని ఒకరు కరచి దిగమింగినచో ఒకరిని ఒకరు సర్వనాశనము చేసుకుందిరేమో, జాగ్రత్త సుమా. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, ఈ క్షణమే ప్రభువు సంఘాన్ని ఎత్తితే ఎత్తబడేవారు ఎందరు ఉన్నారో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలి. నమ్మేది ఒకే దేవుణ్ణి, నడిచేది ఒకటే మార్గము, ఉన్నది ఒక్కటే గమ్యం. కానీ అడుగడుగున విభేదం, ప్రతిదానికి కూడా వివాదం, ఒకరి మధ్య ఒకరికి విరోధం. ఇటువంటి విరోధాలు, విభేదాలు, వివాదాలు ఉండకుండా ప్రేమించే గుణము ఉండాలని మనందరము ప్రార్థన చేద్దాం.